అబ్బబ్బబ్బా ఏంద్రా అట్లా పెంచుకోండి కటింగ్. ఇంటికి రాగానే స్టార్ట్ అయింది. ఏమంటారు డైరెక్ట్ కొట్టరు రా చెప్పు తీసుకొని. అంటే హీరోలందరికీ గడ్డాలు పెంచుకునేది, ఎంటుకలు పెంచుకునేది అట్లా సినిమాలు తీస్తుంటే నిజ జీవితంలో పిల్లలు ఇండ్లలో గడ్డాలు పెంచుకొని పొడి వెంటుకలు పెంచుకొని గబ్బు గబ్బుగా ఉంటారు. బాగా నీట్ గా హీరోని తీస్తే గడ్డం లేకుండా ఎంటుకలు బాగా కటింగ్ ఇచ్చి తీస్తే ఊర్లో పిల్లలు కూడా జనాలు కూడా అట్లా తయారవుతారు. వాడిని కొట్టాలి ఫస్ట్ చెప్తా డైరెక్టర్ గాని. ఏం ట్రెండ్ రా? నోట్ నిండా ఎంటికలే, గడ్డం నిండా ఎంటికలే, తలకాయ నిండా ఎంటికలే. ఏంద్రా ట్రెండ్? ముందు తీస్తాను సినిమాలు ఎట్లా తీస్తాను. ఆ హీరో కన్నా గడ్డం ఉంటానా, ఎంటికలు ఎంత నీట్గా ఉంటాండా. ఆడోళ్ళకు ఉండే హీరోయిన్లకు బట్టలు ఇస్తాను, చీర జాకెట్ నీట్గా జడ అన్ని ఇస్తాను. ఇప్పుడు ఈ తగ్గబట్లు ఏంది కనపడుతుంటే పోయి అందరూ సినిమాలు ఎగబడి తీస్తాంటారు. అట్లే దేశం గబ్బులు వేసిపోతుంది అంతే. ఆడపిల్లలు అందుకే ఇట్లా తయారవుతున్నారు, మగపిల్లలు ఆడపిల్లలు. ఆ సినిమాలు అవన్నీ చూసి అదే సీరియల్లో ఎంత కట్టుబొట్టు ఇచ్చింటారు చూడు, పాడడానికి ఎంత అందంగా తయారు చేసి ఉంటారో పిల్లల్ని. అమ్మాయిలు కూడా ఉన్నారప్ప, ఆంటీలే కాదు. యా హీరో కన్నా కానీ గడ్డం తీసి నీట్ గా పెడితే ఎట్లా కనపడతాడు హీరో. ముందు సినిమాలు చూడు, మన డైరెక్టర్ ముందు సినిమాలు తీసినారే, ఆ సినిమాలు చూసి బుద్ధి తెచ్చుకోమన్నా డైరెక్టర్ ఎవడు ఇప్పుడు తీసేవాడు గడ్డాలు పెంచుకొని. గడ్డము ఎంటుకలు ఏందిలే చూసే ఏమనంటే ట్రెండ్ అంటారు. చెప్పు గడ్డము యాదో ఒకటి అట్లా. హీరోకి విలన్ కి రౌడీకి కూడా తేడా లేకుండా తీస్తున్నాడు డైరెక్టర్. అది చాలా తప్పు. అట్లా తీయకూడదు డైరెక్టర్. నీట్ గా హీరో ఎట్లుండల్లా, నీట్ గా ఉండల్లా, చూస్తానే లుక్ ఉండల్లా. అట్లా కాదు ఇప్పుడు ఎట్లా అట్లా నీట్ గా ఉండాలి. ఆ కాలంలో ఎట్లుంటాండ్రి, బాగా గడ్డం తీసుకొని నీట్ గా వాళ్ళకి నచ్చినట్టు మీసాలు పెట్టుకొని క్రాప్ అంతా నీట్ గా పెట్టుకొని, ఇంకా లేడీస్ కి వచ్చేసి